వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. నిద్రలేని సమస్య చాలామంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. అసలు ఈ రెమెడీ ఏంటి? ఈ రెమెడీ వల్ల మనకు నిద్రలేని సమస్యని ఎలా పోగొట్టుకుంటామో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే నమస్తే మ్యామ్. అండి. మ్యామ్, ఇప్పుడు ప్రజెంట్ చాలామంది నిద్రలేని సమస్య బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి రెమెడీ ఉందంటున్నారు కదా. రెమెడీ ఏంటి? అది ఈ విషయం మనం తెలుసుకునే ముందర అసలు నిద్రలేని సమస్య ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏంటంటారు? సో బేసికల్లీ ఏంటంటే అండి, చాలా కేసెస్‌లో ఇప్పుడు ఈ మధ్య జనరేషన్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మెయిన్ కారణం నిద్రే. వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నారని రీజన్ అడిగితే, మేము ప్రాపర్‌గా స్లీప్ లేదు మాకు అంటారు. ప్రాపర్ డైజెషన్ అవ్వడం అంటే ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉందన్నా కూడా నిద్ర ప్రాబ్లమ్. సో ఆల్మోస్ట్ మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో పెరుగుతున్నాయన్నా, లేదంటే హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ కానీ, వెయిట్ పుట్ ఆన్ అయిపోవడాలు కానీ, ఇలాంటి హార్మోనల్ ఇంబాలెన్సెస్ కానీ అన్నీ రిలేటెడ్ టు నిద్రలేమి, ఇన్సోమియా అంటారు. ప్రాపర్ స్లీప్ పడితే ఇంటర్నల్ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటే దాని పని అవి చేసుకుంటాయి. హార్మోన్స్ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటాయి. వెయిట్ బ్యాలెన్స్ చేస్తాయి. మెటబాలిజం స్పీడ్ అవుతుంది. ఎవ్రీథింగ్ నార్మల్ ఉంటాయి. ఒకరోజు మనం ప్రాపర్గా స్లీప్ లేదనుకోండి, నెక్స్ట్ డే రోజు మనం వర్క్ చేసుకోలేం. అంత పెద్ద సమస్య నిద్ర సమస్య అనేది. నిద్ర సమస్య మెయిన్ రావడానికి కారణం ఏంటంటే నర్వ్స్ మొత్తం చాలా వరకు. మెయిన్ థింగ్ నేనేమంటానంటే, నర్వ్స్ మనం అరికాలల్లో 7,000 నర్వ్స్ ఉంటాయి, మించి ఉంటాయి నర్వ్స్. ఎప్పుడైతే ఆ నర్వ్ ఎండింగ్స్ స్టిమ్యులేట్ ప్రాపర్గా అవ్వట్లేదో, నేను ఒకటే అంటాను, పడుకునే ముందు అరికాలకు మంచిగా మసాజ్ చేసుకోండి. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని కొద్దిగా కాళ్ళకు రాసుకొని మంచిగా మసాజ్ చేయండి. టిప్ ఆఫ్ ది ఫింగర్స్ అంటారు. మనం గమనిస్తే మనం ఆక్యుప్రెజర్ చెప్పులు అని దొరుకుతుంటాయి. ఆక్యుప్రెజర్ మ్యాట్స్ దొరుకుతుంటాయి. ఎప్పుడైతే ఆల్మోస్ట్ పడుకునే ముందు అలాంటి మ్యాట్స్ కానీ, ఇసుక ఒక చిన్న ఒక 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 బా ఒక మన మంచిగా ఒక టబ్లో ఒక 2-3 కేజీలు ఇసుక వేసేసి నైట్ పడుకునే ముందు మంచిగా తొక్కండి ఇసుకని. ఓకే మ్యామ్. ఇసుకని తొక్కి ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లైట్స్ అన్నీ ఆపేసి మనం జస్ట్ వెళ్ళి పడుకోండి ప్రశాంతంగా. ఎప్పుడైతే లైట్ కూడా మనకి రూమ్లో ఉంటే, ఇప్పుడు వేరే వాళ్ళకి లైట్ అవసరం అని చెప్పేసి మనకు లైట్ అవసరం లేదని చెప్పేసి చాలామంది అలా కన్ఫ్యూజన్లో ఆ డార్క్ కలర్ రూమ్ లేకపోయినా కూడా ప్రాపర్ స్లీప్ లేట్లేదు. నిద్రలేమి సమస్య ఉండేవాళ్ళు, క్రానిక్ ఇన్సోమియా ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పడుకునే ముందు మనం మంచిగా ఇసుక కానీ, ఇసుక అవైలబిలిటీ లేదంటే ఆక్యుప్రెజర్ మ్యాట్స్ దొరుకుతాయి. ఆక్యుప్రెజర్ మ్యాట్స్లో అయినా సరే సాఫ్ట్ మ్యాట్స్ దొరుకుతాయి. మంచిగా ఇలాగా ఒక ఒక 10-15 నిమిషాలు మంచిగా తొక్కండి లెగ్స్ని. అలా చేసిన తర్వాత మంచిగా ఐ మాస్క్ దొరుకుతుంది మనకి, లేదంటే ఒక మంచి కాటన్ క్లాత్ లాంటిది ఏదైనా సరే గోరువెచ్చని నీళ్ళలో డిప్ చేసుకొని బాగా పిండేసి కళ్ళ పని వేసుకోండి. వేసిన తర్వాత లైట్స్ రూమ్స్ అన్నీ ఆపేసి పడుకోండి. డెఫినెట్గా మంచి నిద్ర పడుతుందండి. ఒకరోజు చేస్తే అయిపోతుందా మేడం అంటే నేను ఒప్పుకోను. డెఫినెట్గా ప్రతిరోజు చేయండి. ప్రతి ఒక్కరికి నిద్రలేని సమస్య ఉంది ఇప్పుడు. ఏదైనా మనం మధ్యాహ్నం పూట ఒక కునుకు వేసామనుకోండి, మళ్ళీ నైట్ పడుకోవడం చాలామందికి 12 అయిపోతుంది, 1 అయిపోతుంది. అలా మధ్యాహ్నం ఒక కునుకు వేసినా కూడా నైట్ మనం 9-9:30కి బెడ్ ఎక్కితే 10 కల్లా నిద్ర పట్టేస్తుంది కొంతమందికి. కొంతమంది పడుకున్న మొబైల్స్ చూడడము, ఆ రేడియేషన్స్ వల్ల 12-1 గంట చాలా కేసెస్లో మనం గమనిస్తే పిల్లల్లో కూడా 2-3కి పడుకుంటున్నారండి. వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. సో ఆ మార్నింగ్ స్కూల్కి వెళ్ళినా కూడా క్లాసెస్ కాన్సన్ట్రేటెడ్గా వినట్లేదు. లేదు మేడం, నైట్ యాక్చువల్లీ పిల్లలు ఫోన్లు చూస్తూ మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం యాక్చువల్లీ 6-7 కల్లా లేయాలి, కానీ లేయట్లేదు. తెగట్లేదు. అవును. సో ఎందుకంటే మేజర్ థింగ్ ఇవే అండి. రేడియేషన్స్, ప్రాపర్ లైటింగ్ ఉండకూడదు. ఎప్పుడైతే నిద్రపోతున్నామంటే బెడ్లోకి ఎక్కేసిన తర్వాత లైట్స్ అన్నీ డార్క్ అయిపోయి ప్రశాంతంగా నిద్రపోవాలి. కొంతమందికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, లైట్ వేసుకొని పడుకోవాలి ఇట్లాంటి. అలా లైట్ వేసుకొని ఎవరైతే పడుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు డిస్టర్బ్డ్గా ఉంటారు. చాలా మెంటలీ చాలా ఇరిటేటెడ్గా ఉంటారు వాళ్ళు. గమనిస్తే మీరు చాలా కేసెస్లో చూడండి, మీలో మీరే గమనించుకోండి. బాగా లైట్ ఉండేవాళ్ళు, లైట్ వేసుకొని పడుకునే వాళ్ళకి, లైట్ లేకుండా పడుకునే వాళ్ళకి డిఫరెన్సెస్ ఉంటాయి. లైట్ లేకుండా పడుకునే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు. ఓకే మ్యామ్. లైట్ వేసుకొని పడుకొని నిద్ర కూడా పట్టదు, డిస్టర్బ్డ్గా నిద్రపోతారు. గురక పెడతా అంటారు కొంతమంది. తర్వాత నిద్రలో కలవరింతలు వచ్చేస్తుంటాయి, సడన్గా లేగిపోతుంటారు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా చెప్పాను, మందారం ఆకుల్ని నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగితే మంచి స్లీప్ పడుతుందని. చాలా కామెంట్స్ కూడా మంచిగా చెప్పారు కూడా. మ్యామ్ రీసెంట్గా కూడా నాకు ఒక 2-3 కాల్స్ వచ్చాయి రాజమండ్రి నుంచి. ఒక ఆవిడ నాకు పర్టికులర్గా పెద్ద ఆవిడ 63 ఇయర్స్ అనుకుంటాను. ఆవిడ కాల్ చేసి, మ్యామ్ ఆ రోజు అమ్మా అని నాకు మెసేజ్ చేశారు. మ్యామ్ ఇలాగా నాకు అది ఫాలో అయ్యానమ్మా, నేను చాలా మంచిగా నిద్ర పడుతుంది. ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయమ్మా, రోజు దొరకట్లేదు. నేను ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళ నుంచి నిద్రలేని సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గోళీలు వాడాను, సైకియాట్రిస్ట్ని చాలామందిని కలిశాను, ఎక్కడ నాకు పరిష్కారం దొరకలేదమ్మా. ఇది చేశాక నాకు కొద్దిగా పాటి నిద్ర పట్టింది. ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగారు చాలా వరకు. వాళ్ళకి స్పెషల్లీ నేను చెప్తున్నాను, పడుకోవడానికి ముందు వంటి మందారం కానీ, ముద్ద మందారం లీవ్స్ అయినా పర్లేదు, ఆకుల్ని నీళ్ళలో వేసుకొని లైట్గా మరిగించుకొని తాగండి. ఒక గ్లాస్ తాగండి అండి పడుకుంటున్నప్పుడు.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పడుకునే ముందు వేడి నీళ్ళల్లో కానీ లేదంటే మనం ఇసుకలో అయినా సరే కాళ్ళు మంచిగా మనం ఇలా ప్రెస్ చేసి నడవడం వల్ల ఆ 7,000 కంటే ఎక్కువ నర్వ్స్ ఏవైతే ఆ నర్వ్ ఎండింగ్స్ మనకి అరికాలలో ఉంటాయి అవి స్టిమ్యులేట్ అవుతాయి, అప్పుడు నర్వ్స్ ఫ్రీ అవుతాయి, అప్పుడు ప్రాపర్ స్లీప్ పడుతుంది. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్గా వర్క్ చేసి వచ్చి ఇవన్నీ చేయలేకపోతున్నామంటే పడుకునే ముందు డెఫినెట్గా బాత్ చేయండి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మన బాడీలో 70-80% ఏముంటాయి, వాటరే ఉంటుంది బాడీలో. ఆ ఇంటర్నల్ బాడీలో ఉన్న వాటర్ని ఎక్స్టర్నల్ వాటర్తో వాష్ చేసామనుకోండి, మనం సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ద స్కిన్ వాష్ చేసామనుకోండి, బాడీ చాలా రిలాక్స్డ్ ఉంటుంది. మీరు ఇవన్నీ వద్దు, జస్ట్ పడుకునే ముందు జస్ట్ వేడి నీళ్ళతో మంచిగా స్నానం చేసి గోరువెచ్చని నీళ్ళతో బెడ్ ఎక్కి పడుకోండి. 10 నిమిషాలు జస్ట్ మెడిటేషన్ చేసుకోండి. ఏదో ఒక సింపుల్ ముద్ర లాంటి జ్ఞాన ముద్ర కానీ ఏదైనా ముద్ర, లేదంటే ఏం అవసరం లేదు, జస్ట్ ప్రశాంతంగా శవాసనలో పడుకున్నట్టు పడుకోండి. డెఫినెట్గా నిద్ర పడుతుంది. నిద్ర పట్టట్లేదు, దానికోసం ఏదైనా మెడిసిన్స్ వాడాలా అని క్వశ్చన్ మార్క్స్లోకి వెళ్ళిపోతే ప్రాబ్లం ఎప్పటికైనా సాల్వ్ అవ్వదు. నిద్ర పట్టట్లేదు అంటే రీజన్ మన దగ్గరే ఉంది, మనం ఏదైనా ప్రాపర్గా తినలేదేమో. నేను ఇంకోటి కూడా చెప్తాను, పడుకోవడానికి 2 hours ముందు ఎంటీగా ఉండాలి స్టమక్. మనం అట్లీస్ట్ మనం ఎర్లీగా తినాలి, డెఫినెట్గా ఎర్లీ తినాలి. మీకు ఈ ప్రాబ్లం మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, నిద్ర సమస్య అది కాస్త బీపీ కింద కన్వర్ట్ అవుతుంది, డయాబెటీస్, ఒబేసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, రకరకాల డిసీజెస్ వస్తాయి మనకి. కాబట్టి నిద్ర అనేది చాలా ప్రీషియస్ థింగ్. డే మొత్తం ఎగరాలి, దుంకాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, బ్రెయిన్ వర్క్ ఉంటుంది, ఇవన్నీ చేయాలంటే నైట్ పడుకుంటేనే మనం యాక్టివ్గా డబుల్ వర్క్ చేసుకోగలుగుతాం. ప్రాపర్ స్లీప్ పట్టాలంటే నేను 4-5 చెప్పాను మీకు. ఒకటి కంపల్సరీ పడుకునే ముందు వేడి నీళ్ళతో మంచిగా స్నానం చేయండి. 2 పడుకునే ముందు రూమ్ లైట్స్ ఆపండి, ఐ మాస్క్ ఉంటే ఐ మాస్క్ ధరించి పడుకోండి. 3 కంపల్సరీ మనం ఇసుక కానీ లేదంటే ఆక్యుప్రెషర్ మ్యాట్స్ కానీ లేదంటే ఇంకా బెస్ట్ వే ఏంటంటే వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోండి. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకున్నా కూడా మంచి నిద్ర పడుతుంది 10. 4వది మందారపు ఆకులు ఉంటాయి కదా, మనం మందార పువ్వు పెటల్స్ ఉంటాయి కదా, అవి నీళ్ళు వేసుకొని మరిచుకుంది. ఈ 4లో మీరు ఏది ఫాలో అయినా కూడా బెస్ట్ నిద్ర పడుతుంది. ఎప్పుడైతే నిద్ర మంచిగా పట్టిందా నెక్స్ట్ డే మార్నింగ్ మనం 5-5:30 కల్లా లెగ్గలుగుతాం. మార్నింగ్ లేచి సూర్యునికి ఎక్స్పోజ్ అవుతూ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. సన్కి ఎక్స్పోజ్ అవుతూ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి డెఫినెట్గా 9-9:30 కల్లా బెడ్ ఎక్కిన వెంటనే నిద్ర వచ్చేస్తుందండి. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ లేక రాత్రి మనం లేట్గా పడుకొని పొద్దున్న 9-9:30 పడుకునే వాళ్ళకి నిద్ర ఎప్పటికీ పట్టదు. వాళ్ళకి రకరకాల రోగాలు డెఫినెట్గా ఉంటాయి. మేబీ వాళ్ళ వర్క్, ఇప్పుడు నేనేమంటానంటే చేసే పని ఏదైతే ఉందో అది రాత్రిపూట కొంతమందికి అలవాటు అయిపోతుంది. అదే పొద్దున్నే చేసుకోండి, లేచి ఎర్లీ మార్నింగ్ లెగ్స్ చేసుకోండి, పని తొందరగా ఫినిష్ అవుతుంది అండ్ యాక్టివ్గా కూడా ఉంటుంది. ఇంకోటి అంటే మా వర్క్ అవ్వట్లేదు, మాది ఫినిష్ అవ్వడానికి 2 అవుతుంది 3 అవుతుందండి. బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో అప్పుడు 4 గంటలు చేయాల్సిన పని కూడా 1 అవర్లో ఫినిష్ చేయగలుగుతాం. అంత క్యాపబిలిటీ ఉంది బ్రెయిన్కి. మనం చేసుకోవాల్సిన అలవాట్లు ప్రాపర్గా చేసుకోకపోవడం వల్ల నిద్ర కాస్త ప్రొలాంగ్ అవుతుంది. వర్క్ అవ్వట్లేదు, ఓవర్ థింకింగ్, ప్రాపర్ స్లీప్ పట్టట్లేదు. నేనేమంటే మంచిగా ప్లాన్ చేసుకోండి. ఈ 4 టిప్స్లో మీరు ఏది ఫాలో అయినా మంచి నిద్ర పడుతుంది, హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, బ్రెయిన్ వర్క్ కూడా బాగుంటుంది, మీరు చేయాల్సిన పని ఇమీడియట్గా ఫినిష్ చేయగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏ హార్ట్ అటాక్స్ రావు, ఏ లివర్ ఫంక్షన్స్ రావు, ఏ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు, మనకి ఏ ఒబేసిటీ రావు, ఏవి రావు. అంతా బాగుండాలంటే నిద్ర బాగుండాలంటాను నేను. నిద్ర బాగా పడుకోవడానికి ఇలాంటి టిప్స్ ఫాలో అయితే డెఫినెట్గా నిద్ర పడుతుందండి. మేడం, నిద్రలేని సమస్యకు ఇసుకను తెచ్చుకొని మనం ఇసుకను ఒక టబ్బులో వేసుకొని ఒక 10 నిమిషాలు తొక్కడం వల్ల నిద్రలేని సమస్య నుంచి బయటపడతామని చెప్పి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.